భద్రాద్రి సీతారాముల వారి రథోత్సవం మరియు కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన బెల్లం రామకృష్ణ. భద్రాచల వేద పండితులచే ఈ నెల 28వ తేదీన జరిగే శ్రీ భద్రాద్రి సీతారాముల వారి రథోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అభి కన్వెన్షన్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి అభి కన్వెన్షన్ నందు బెల్లం రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. భద్రాచలం వెళ్లి అక్కడ సీతారాముల వారిని కళ్యాణం చూడాలంటే చాలా ఖర్చుతో అయ్యే పరిస్థితి. అటువంటి సందర్భంలో మనమే అక్కడ జరిగేటువంటి కళ్యాణంను మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రాయచోటి భక్తులకు స్వామివారిని దర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ఆలోచించామన్నారు. తరువాత దేవస్థానం వారిని సంప్రదించి వారిని కోరగా మన రాయచోటిలో కళ్యాణం చేసేందుకు అంగీకరించారన్నారు. భద్రాచలంలో ఏ విధంగా అయితే స్వామివారిని అలంకరిస్తారో అదే విధంగా 27వ తేదీన స్వామివారి నమూనా మూల విరాట్ ఉండే విధంగా రథం రాయచోటికి రావడం జరుగుతుందన్నారు. ఈ రథ మహోత్సవంను భక్తులు దర్శించుకునేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అభి ఫంక్షన్ హాల్ నుండి శివాలయం, చెక్ పోస్ట్, బంగ్లా సర్కిల్, బస్టాండ్ రోడ్, గాలివీడు రోడ్, లక్ష్మీపురం మీదుగా మదనపల్లె రోడ్డు నుండి శివాలయం మీదుగా అభి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందన్నారు. స్వామివారి కళ్యాణానికి సుమారు 10,000కు పైగా హాజరయ్యే అవకాశం ఉంది అన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేకమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి భక్తుడు కూడా స్వామివారి కళ్యాణంను తిలకించి స్వామివారి కృప కటాక్షాలు పొందగలరని మనవి చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచార రథం తిరుగుతుందని, అక్కడ కూడా పాస్లను అందజేస్తున్నామని, కావలసిన వారు తమ వివరాలు తెలియజేసి పొందవచ్చని కూడా తెలిపారు. రాయచోటి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల్లో భక్తులందరికీ ఏదైనా మా అభి కన్వెన్షన్, సుధా ఈవెంట్స్ అండ్ లయా గార్డెన్ తరపు నుంచి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేయదలిచాము. అందులో ముఖ్యంగా భద్రాచలం నుంచి అంత దూరం వెళ్ళి ఈ ప్రాంత వాళ్ళందరూ వెళ్ళి చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఏదైనా మన ప్రాంత ప్రజలకు మా కన్వెన్షన్ సెంటర్ ద్వారా కొంత ఉపయోగపడాలన్న ఒక ఆలోచనలో ఆ శ్రీరామచంద్రుల వారిని అక్కడ ఈవో గారిని సంప్రదించి సీతారాముల కళ్యాణం మన రాయచోటి పట్టణంలో అభి కన్వెన్షన్ హాల్లో చేస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో అక్కడ వెళ్ళి ఆ దేవస్థానం వారిని సంప్రదించగా వాళ్ళందరూ అంగీకరించారు. ఈ నెల ఫిబ్రవరి 27 సాయంత్రం భద్రాచల సీతారాముల టెంపుల్ ఎలా అయితే ఉంటుందో ఆ టెంపుల్ నమూనా ఒక రథం అక్కడి నుంచి వస్తూ ఉంది. అందులో మూలవర్యులు అక్కడ మూల విరాట్ రూపంలో ఎలా అయితే ఉంటారో అదేవిధంగా ఆ రథంలో రాయచోటి పట్టణంలో అభి కన్వెన్షన్ నుంచి శివాలయం మీదుగా ఎస్ఎన్ కాలనీ, బంగ్లా సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా జిల్లా గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్లో, అక్కడి నుంచి గాలివీడ్ రోడ్డు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న లక్ష్మీపురం వీధిలో గుండా మదనపల్లి రోడ్డు నుంచి చెక్ పోస్టు బ్యాక్ టు అభి కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి ఈ యాత్ర ముగింపు జరుగుతుంది. సో ఇది శోభాయమయంగా ఉన్నటువంటి ఈ యాత్రలో ప్రజలందరూ, భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మా అభి కన్వెన్షన్ సెంటర్ నుంచి మేము కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ముందర వివిధ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు సార్? అంటే ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా 28 జరిగే సీతారాముల కళ్యాణంలో దాదాపుగా 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సాక్షాత్తు భద్రాచలం నుంచి శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం ఆరుబయట జరుగుతుందో అదేవిధంగా అదే వేద పండితుల చేత మనం ఇక్కడ రాయచోట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాకపోతే ఇక్కడ ప్లేస్ హాల్ చిన్నదవడం వలన ప్రత్యేక క్యూ లైన్ ద్వారా ఈ 10,000 మంది భక్తులకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3-4 గంటల వరకు స్వామివారికి అతి దగ్గరగా దర్శన భాగ్యం ఏర్పాటు చేయబడింది. కళ్యాణానంతరం ప్రతి ఒక్కరికి అన్నప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. వీటికి ఏమైనా టికెట్లు, పాస్లు ఏమైనా అమౌంట్? ప్రత్యేక ఆహ్వానితులకి దాదాపుగా 750 మందికి మెయిన్ హాల్లో డైరెక్ట్గా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించవచ్చు. మిగతా 750 మంది ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా వీక్షించి ఇంకొక ప్రత్యేక క్యూ లైన్లో ఈ స్వామివారి కళ్యాణాన్ని చూసే భాగ్యం ఏర్పాటు చేయబడింది వాళ్ళకు కూడా.
అలాగే ఈ 10,000 మంది కూడా ఉదయం 10 నుంచి 4 గంటల వరకు కంటిన్యూగా చూడొచ్చు. ఈ పాస్లు విఐపి పాసెస్ ఈ ప్రత్యేక ఆహ్వానితులకు ఏర్పాటు చేపట్టాయి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.